GMR Jewelry inaugural offer. Flat 9% VA on gold ornaments, 12,500 off on purchase of 1 kg silver. సెప్టెంబర్ 12th మరి ఈ డేట్కి మాత్రం తెలుగు ఇండస్ట్రీకి ఒక ఫ్యాన్సీ ఉందేమో. ఎందుకంటే మరి హై ఎక్స్పెక్టేషన్స్తో రిలీజ్ అయిన మూవీస్ ఈరోజు మనం చూస్తున్నాం. అందులో అండ్ రివ్యూ చెప్పుకోవడానికి మిరాయి మూవీ. ఈ మూవీ అయితే ఆల్రెడీ హనుమాన్ బ్లాక్ బస్టర్ తర్వాత తేజ సజ్జా నెక్స్ట్ మూవీ సేమ్ అదే కోవలో వస్తుంది కాబట్టి మరి ద్వితీయ మరి గండాన్ని దాటుతాడా లేదా, మిరాయి ఎలా ఉంది ఏంటి అనే దాని గురించి మనకు చెప్పడానికి ఇప్పుడు మనతో పాటు కూడా సీనియర్ ఫిల్మ్ క్రిటిక్ మహర్షి గారు ఇప్పుడు మనతో పాటున్నారు. మరి సార్తో మాట్లాడదాం, మిరాయి ఎలా ఉందో అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే చాణక్య. సార్ మిరాయి సినిమా ఏంటంటే పాన్ ఇండియా లెవెల్లో అయితే ఈ మూవీ గురించి చాలా ఎక్స్పెక్టేషన్స్ అనేది కూడా ఉంది. అండ్ ఫైనల్గా ఆ ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అయ్యాడా తేజ సజ్జా? తేజ అయితే నిరాశపరచలేదు. మీరు చెప్పిన ఈ ఎక్స్పెక్టేషన్స్ ఏ లెవెల్ అనేది నేను చెప్పలేను, కానీ బట్ సినిమా అయితే బాగుంది. సినిమా హిట్, నో డౌట్. సూపర్ హిట్టా, బ్లాక్ బస్టరా, అనుమాన ఆ స్థాయిలా అనేది మనం ఇప్పుడే చెప్పలేము. ఎందుకంటే సెకండ్ హాఫ్ కొంచెం ల్యాగ్ ఉంది. ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ ఏమిటంటే మైథాలజీతో ఒక కథని మిక్స్ చేయడం అనేది ప్రజెంట్ ట్రెండ్. అంటే ఇప్పుడు కాంతార దగ్గర నుంచి కల్కి దగ్గర నుంచి అన్నీ అవే కదా. కల్కి ఏమిటి, ఫ్యూచర్ స్టోరీని మైథాలజీతో మిక్స్ చేసి ఒక పరశురామ్ అనే క్యారెక్టర్ ఉంటాడు. ఆ క్యారెక్టరు అనేక విషయాలు రివీల్ చేస్తూ ఉండడం అనేది అదొక లేయర్. ఇదేమిటంటే కల్కికి ఇంకొక లేయర్. ఇది ప్రజెంట్ నడుస్తూ ఉంటుంది కథ. ప్రజెంట్ నడుస్తూ ఉన్న కథకి గతంతో సంబంధం ఉంటుంది. గతంతో సంబంధం ఉండి ఆ గతంలో ఉన్న కథని మళ్ళీ ఇప్పుడు కనెక్ట్ చేసి అసలు ఆ గతం ఏమిటి అంటే శ్రీరామచంద్రుడి ఆయుధము ఆ మిరాయి. శ్రీరామచంద్రుడికి కోదండం ఉంది, బాణం. నేనేం స్పాయిలర్ చేయడం లేదు, ఎందుకంటే ట్రైలర్లో ఉండేది ఇది. శ్రీరామచంద్రుడి ఆయుధం మిరాయి అనే దాన్ని పెట్టి ఫైనల్గా తీసుకెళ్తారు కథని. దీని ప్రత్యేకత ఏమిటంటే విఎఫ్ఎక్స్ కానీ ఆయన కార్తీక్ ఘట్టమనేని డైరెక్టరు, ఫోటోగ్రాఫర్, కెమెరా రెండు కావడంతో ఆ బ్యాలెన్స్ చేశాడు. గతంలో ఆయన బ్యాలెన్స్ చేయలేకపోయేవాడు. మీకు గతంలో ఈగిల్ చూసినా, లేకపోతే సూర్య వర్సెస్ సూర్య ఆయన తీసిన 2 సినిమాల్లో కూడా ఆయనకి కెమెరా పనితనం మీద ఉన్న శ్రద్ధ కథ మీద ఉండదు. దీంట్లో ఆ తప్పు సరిదిద్దుకున్నాడు. కథలోనే ఉంటుంది సినిమా, కథను దాటిపోదు. కథ నుంచి బయటికి పోకుండా నడుస్తూ ఉంటుంది. దీంట్లో కూడా అగస్త్యుడు అనే ఒక క్యారెక్టర్ ఉంటాడు. ఆ క్యారెక్టరు కథని డ్రైవ్ చేస్తాడు మధ్య మధ్యలో వచ్చి. బేసిక్గా ఏమిటంటే మూల కథ ఏమిటంటే ఒక 9 పవిత్ర గ్రంథాలు ఉంటాయి. ఈ 9 పవిత్ర గ్రంథాల్లో 8ని స్వాధీనం చేసుకున్న బ్లాక్ స్వార్డ్ మంచు మనోజ్ అద్భుతంగా చేశాడు. అతను మంచు మనోజ్ అసలు నన్ను అడిగితే అతను విలన్కే బాగా సెట్ అయ్యేటట్టున్నాడు. హీరోగా అనవసరంగా ట్రయల్స్ చేశాడు, కానీ విలన్గానే బాగున్నాడు మంచు మనోజ్. ఆ బ్లాక్ స్వార్డ్ 9వ గ్రంథాన్ని కూడా స్వాధీనము చేసుకుంటే ఈ ప్రపంచం అతలాకుతలమైపోతుంది. అతను ఈ ప్రపంచాన్ని సర్వనాశనము చేసే ఒక దుష్టశక్తిగా మారుతాడు. అది ఆ దుష్టశక్తిగా మారే ఈ బ్లాక్ స్వార్డ్ని అరికట్టాలి అంటే ఇంకొక బలమైన శక్తి కావాలి. ఆ శక్తి ఎవరంటే హీరో. హీరోకి ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది అంటే అతనికి ఒక బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. వాళ్ళ మదర్ శ్రేయ ఉంటారు. ఆమె కొన్ని అతీత శక్తులు కలిగి కొన్ని తెగలు ఉంటాయి. ఆ తెగల్లో నుంచి ఆ 9వ పవిత్ర గ్రంథాన్ని కాపాడే బాధ్యత శ్రేయ మీద ఉంటుంది. దాన్ని బ్లాక్ స్వార్డ్ స్వాధీనం చేసుకోకుండా అరికట్టాలి అంటే ఈ పిల్లవాడు పెరిగి పెద్దవాడై మిరాయి ఆయుధాన్ని అందుకున్నప్పుడే ఈ దుష్ట నిర్మూలన జరుగుతుంది అనేది దీని మూల కథ. స్టోరీ మొత్తం చెప్పారు సార్, స్పాయిలర్ అయిపోయింది. ఓకే, ఇంకా ఉంది. అసలు కథ అంతా లోపలే ఉంది, నేను ఏమీ చెప్పలేదు. బిగినింగ్ లోనే ఉంటుంది ఇది బిగినింగ్ మొదటి 15 నిమిషాల్లోనే ఈ కథ ఉంటుంది. 9వ పవిత్ర గ్రంథం అనేది ఒకటి ఉంది. దానికోసం ఒక పిల్లవాడు పెరిగి పెద్దవాడై ఆ గ్రంథాన్ని కాపాడి దుష్టుల్ని శిక్షిస్తాడు అనేది మొదటి 10 నిమిషాల్లోనే ఉంది. స్పాయిలర్ అయ్యే అవకాశం లేదు, ఎందుకంటే రిమైనింగ్ కథ అంతా కూడా అతను అంటే ఊరికి ఒక ఆవారాగా తిరుగుతున్నటువంటి ఒక రౌడీలో మామూలు మనిషిగా తిరుగుతున్నటువంటి హీరో తన జర్నీ మిరాయి ఆయుధం దిశగా ఆ జర్నీ ఎలా కొనసాగించాడు, తాను ఎవరని ఎలా తెలుసుకుంటాడు, తాను తెలుసుకున్న తర్వాత తాను ఎవరితో పోరాడాలి అనేది ఎలా నిర్ణయించుకుంటాడు అనేది రిమైనింగ్ స్టోరీ. ఇంట్లో డైరెక్టర్ గొప్పతనం ఏమిటంటే
రొటీన్ టెంప్లెట్లకి జారిపోకుండా, అంటే హీరోయిన్ కనబడగానే ఏదో ఒక పాట గీట స్టార్ట్ అయ్యి హీరోయిన్ లవ్ ట్రాక్ ఇలా లేకుండా హీరోయిన్ ఉంటుంది కానీ ఆమె కథను డ్రైవ్ చేస్తూ ఉంటుంది. కథకు అడ్డం పడదు. మామూలుగా మన సినిమాల్లో జరిగే నష్టం ఏమిటంటే హీరోకి హీరోయిన్కి అనవసరమైన ఒక లవ్ ట్రాక్ పెట్టి కథను డిస్టర్బ్ చేస్తారు. ఇప్పుడు ప్రేక్షకుడు అంత ఓపిక లేదు. నీకు ఉన్నటువంటి డ్రీమ్ సాంగ్ వస్తే చిరాకు పడతాడు. కథ మూడ్ పోతుంది అనమాట. ఆ మూడ్ని సస్టైన్ చేశాడు. సినిమాలో ఏమిటంటే ఫస్ట్ హాఫ్ అంతా కూడా సూపర్గా సాగిన ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ వచ్చేసరికి కొంత కథని ఎక్స్పాండ్ చేసి రివీల్ చేయాలి కదా, విలన్ ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నాడు, ఆయనకు ఫ్లాష్ బ్యాక్ ఇలా చెప్పుకుంటూ పోవడం వల్ల అక్కడక్కడ స్లో అవుతుంది. నో డౌట్ సెకండ్ హాఫ్ స్లో నెరేషన్ ఉంది. అయినా కూడా ఏమిటంటే మనం స్లో నెరేషన్లో ఉన్నాము అని గుర్తించేలోగా ఒక బ్రహ్మాండమైన యాక్షన్ సన్నివేశం వస్తుంది. ఆ యాక్షన్ సన్నివేశం వచ్చినప్పుడు మళ్ళీ మనము ప్రేక్షకుడు మళ్ళీ ఆ మూడ్లోకి వెళ్ళిపోతాడు. ఇంకోటి ఏమిటంటే ఒక పోలీసు కామెడీ ట్రాక్ ఏదో పెట్టడానికి ట్రై చేశారు. అది నిజానికి కథకు అనవసరం, అది పెద్దగా పండలేదు. ఎందుకంటే మూడ్ సీరియస్ మూడ్. నీకు మామూలుగా పాత సినిమాల్లో ఈ ట్రాక్లు పెట్టేవాళ్ళు. జగదేక వీరుడు అతిలోక సుందరులో పోలీస్ ట్రాక్ ఉంటుంది. వాళ్ళు ఏమిటంటే ఆమె ఎక్కడి నుంచి దేవకర్ణి ఎక్కడి నుంచి వచ్చింది ఏమిటి ఇలాంతా ఏదో కనుక్కునే ప్రయత్నం ఒకటి చేస్తూ అట్లనే ఈ సినిమాలో కూడా కొన్ని పోలీసులు ఏదో కొంత కనుక్కోవడానికి ప్రయత్నించి ఏదో విఫలం అవుతుంటారు. వాళ్ళంతా షాక్ తింటూ ఉంటారు అనమాట. అసలు ఏం జరుగుతుందో అర్థం కాదు. అది కొంచెం బాగానే ఉంటుంది కానీ అది సినిమా మొత్తం 2-3 ట్రాకులుగా రావడం అనేది పెద్దగా కరెక్ట్ కాదు. మొత్తం మీద ఏమిటంటే సినిమా మూడ్ చెడిపోకుండా ఘట్టమనేని ఆయన తీసుకున్న జాగ్రత్తలు, మ్యూజిక్, ముఖ్యంగా కెమెరా, ఆయనే కెమెరా కాబట్టి కెమెరా పనితనము, ఇవన్నీ కూడా ప్లస్ పాయింట్లు కావడం ఒకటైతే, ఈ మైథాలజీని కరెక్ట్గా కనెక్ట్ చేయడం. ఏదో మైథాలజీ ఉందంటే ఉంది అన్నట్టుగా కాకుండా ఒక గండ బేరుండ పక్షి జటాయువుతో పాటు ఉన్న సంపతి అనే పక్షి ఉంటుంది. ఆ పక్షి తనకి హీరోకి ఆ పక్షికి ఉన్న ఏమిటి ఇదంతా కూడా అలా జర్నీ ఉంటుంది. అంటే సార్ తేజ సజ్జ ప్రీవియస్ మూవీ హనుమాన్, అది కూడా ఏంటంటే ఒక సూపర్ హీరో మూవీ. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ నచ్చేటట్టు కూడా ఉంది. సో ఇందులో కూడా చూస్తే సేమ్ కైండ్ ఆఫ్ ఎలిమెంట్సే కనిపిస్తున్నాయి. ఏంటంటే ఒక పక్షి అని చెప్పేసి ఒక మైథలాజికల్ ఆ స్టోరీ ఇదన్నీ చూస్తూ ఉంటే ఇది కూడా చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు నచ్చేటట్టు పిల్లలకు బాగా నచ్చుతుంది. బాగా నచ్చుతుంది. చిన్న పిల్లలకి ఎందుకు బాగా నచ్చుతుంది అంటే ఆ విఎఫ్ఎక్స్, పక్షి ఈ చివరిలో వచ్చే సన్నివేశాలు కొన్ని ఉన్నాయి. ఇవన్నీ కూడా పిల్లలకు బాగా నచ్చుతాయి. తేజ ఏమిటంటే 2వ గండం దాటేశాడు. చాలా మంది హీరోలు 2వ గండం దాటలేరు. ఎందుకు దాటలేరు అంటే ఒక బ్లాక్ బస్టర్ ఇచ్చిన తర్వాత సెకండ్ సినిమా మీద విపరీతమైన ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఆ ఎక్స్పెక్టేషన్స్ అందుకోలేక కన్ఫ్యూజ్ అయిపోతారు. మీకు విజయ్ దేవరకొండ తీసుకోండి, అర్జున్ రెడ్డి ఇచ్చిన ఒక బ్లాక్ బస్టర్ తర్వాత ఆయన కన్ఫ్యూజ్ అయిపోయినాడు. ఆ తర్వాత వరుసగా 2-3 పోయినట్టున్నాయి. ప్రభాస్ను కూడా యాక్సెప్ట్ చేయలేదు. ప్రభాస్ను కూడా బాహుబలి తర్వాత 2-3 సినిమాలు వరుసగా తిప్పికొట్టారు. కృష్ణ గారిని అల్లూరి సీతారామరాజు బ్లాక్ బస్టర్ తర్వాత 10 సినిమాలు ప్లాప్ చేశారు. ఎందుకు ప్లాప్ చేస్తారంటే ప్రేక్షకుడు ఓవర్ ఎక్స్పెక్టేషన్స్తో థియేటర్కి వస్తాడు. మిరాయికి జరిగింది కూడా ఏమిటంటే ఓవర్ ఎక్స్పెక్టేషన్ ఉంది ఆ సినిమా పైన. అయితే ఆ సినిమా లక్కీగా ఆ ఎక్స్పెక్టేషన్స్ని నిరాశపరచకుండా ఒక గండం దాటింది. సరే రిమైనింగ్ జనం రియాక్షన్స్, జనం అంటే మొత్తం పాన్ ఇండియా సినిమా కాబట్టి హిందీ వాళ్ళకి నచ్చుతుందా లేదా ఇవన్నీ కూడా ఇంకా మనకి టైం పడుతుంది, 2-3 రోజులు టైం పడుతుంది. బట్ సినిమా అయితే డౌన్ కాలేదు. ఏ రేంజ్ రైజ్ అవుతుంది అనేదాన్ని నేను చెప్పలేను కానీ బట్ లైన్ దాటేసింది. యాక్టర్స్ పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చేటప్పటికి ఫస్ట్ తేజ సజ్జా కంటే మంచు మనోజ్ గారి గురించి మాట్లాడుకోవాలి. ఆయన ఏంటంటే ఒక పర్ఫెక్ట్ అంటే ఫుల్ లెంత్ విలన్ గా కూడా యాక్ట్ చేయడము మనం చూస్తూ ఉన్నాము. సో మరి ఆయన పర్ఫార్మెన్స్ కానీ ఎట్ల వరకు మెప్పించారు ఏంటి? చాలా బాగా చేశాడు ఆయన. ఎంత బాగా చేశాడంటే విలన్ ఆ రేంజ్లో ఎలివేట్ అయితేనే హీరో కూడా ఎలివేట్ అవుతాడు. విలన్ వీక్ అయిపోతే హీరో ఎలివేషన్స్ ఎన్నున్నా మనకేం అనిపించదు. విలన్ చాలా బలవంతుడు, వాడిని ఎదుర్కోవడం కష్టము అనే ఒక మూడ్ క్రియేట్ చేయడం వల్ల హీరో జర్నీని మనం ఎలివేషన్ని ఫీల్ అవుతాం. ఆ జాగ్రత్తలు తీసుకున్నారు. మంచు మనోజ్ అసలు ముందు నుంచి విలన్గా ఉండుంటే ఇప్పటికి పెద్ద విలన్ అయ్యిండేవాడు. అతను కరెక్ట్గా ఉన్నాడు. అతను మంచి మంచి విలన్గా ఉన్నాడు. భైరవంలో కూడా అతని క్యారెక్టర్ బాగుంది. అతను మార్చుకున్నాడు చూడండి. తన హీరో జర్నీ నుంచి బయటకు వచ్చి జర్నీ మార్చుకున్న తర్వాత అతనికి మీదట ఆయనకు మంచి పేరు వస్తుంది ఈ సినిమాలో. అండ్ తేజ సజ్జా బాగా న్యాచురల్గానే బాగా చేస్తాడు అతను. అంటే అతను
అతను ఏమిటి, ఒక సాధారణ కుర్రవాడుగా, మామూలు కుర్రవాడుగా ఉన్నవాడు తను ఒక అపురూపమైన క్యారెక్టరు, తను ఒక లెగసీ ఉంది, తనకు కొన్ని శక్తులు కాపాడతాయి, కొన్ని శక్తులు తనకు అవసరం అని గుర్తించే ఒక ట్రాన్స్ఫర్మేషన్ ఉంది. అది బాగా చేశాడు అతను. హీరోయిన్ అమ్మాయి మామూలు అమ్మాయి, క్యారెక్టర్ లేదు. అమ్మాయి చాలా నార్మల్ క్యారెక్టర్, అంటే గ్లామరస్ క్యారెక్టర్ కాదు అది. ఊరికే హీరోని తన ప్రయాణం దిశగా ఒక కెటలిస్ట్గా పనిచేస్తున్నాను. సీను వాళ్ళు ఇల్లు ఉన్నారు కానీ కామెడీ పెద్దగా, అది కామెడీ సీన్లు వచ్చే సినిమా కాదు. కానీ ఇక్కడ మెయిన్గా విన్నది ఏంటంటే ఈ స్టోరీ అంతా కూడా నడిచేది కూడా శ్రేయ గారి చుట్టే తిరుగుతూ ఉంటుందని చెప్పేసి కూడా విన్నాం. మరి ఆవిడ క్యారెక్టర్ ఎలా ఉంది ఏంటి? శ్రేయ గారి క్యారెక్టర్ చాలా బాగుంది. శ్రేయ గారు ఆమె కథే సినిమా. ఓకే. ఆమె ఆ గ్రంథాన్ని కాపాడే బాధ్యత తీసుకోవడం వల్ల ఆ సినిమా మూల కథ అంతా ఆమె కథగా మారుతుంది. ఓకే. సినిమా అంతా లేరు, సినిమాలో మొదట కాసేపు కనిపించిన తర్వాత మళ్ళీ అక్కడక్కడ కనిపిస్తారు తప్ప, కానీ మూల కథ అయితే ఆమెదే. ఓకే. అంటే ఆ కథకు పిల్లర్ వచ్చి శ్రేయ గారే. ఆమె బాగా చేశారు. ఆయన జయరామ్ అగస్త్యుడి క్యారెక్టర్లో ఆయన బాగా చేశారు. జగపతి బాబు గారిది పెద్దగా ఏమీ లేదు. ఓకే, ఉన్నారని ఒక 10-15 నిమిషాలు అంతే. అండ్ ఫైనల్గా అంటే ఈ మూవీ ఎలా అంటే సక్సెస్ అనేది కూడా రీచ్ అవుతుంది అనుకోవచ్చు? ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది సినిమా. ఇట్లాంటి సినిమాలు ప్రేక్షకుడు కనెక్ట్ అవుతాయి. ప్రేక్షకుడు ఇప్పుడు మైథాలజీ మిక్చర్గా ఉన్న సినిమాని ఎంజాయ్ చేస్తున్నాడు. అంటే ఒక అతీత శక్తులు, ఒక సూపర్ మ్యాన్ పవర్స్ అనేది ప్రేక్షకునికి కనెక్ట్ అవుతున్నాయి. ఆ లెక్కన చూసుకుంటే ఈ సినిమా పాన్ ఇండియా సినిమా అయినా ఆల్ ఓవర్ ఆడుతుంది. ఇది రీచ్ ఏ మేరకు ఏమిటి అనేది మనము మా మధ్యలో సెకండ్ హాఫ్ కొంత ల్యాగింగ్ అదంతా లేకుండా ఉంటే నెక్స్ట్ లెవెల్ సినిమా ఇది. ఆ సెకండ్ హాఫ్ కొంత సెకండ్ హాఫ్ ఎప్పుడు ల్యాగ్ కాకూడదు. ఫస్ట్ హాఫ్లో ల్యాగ్ ఉన్న సెకండ్ హాఫ్ ఒక రేంజ్ వెళ్ళిపోయిందంటే జనం సంతృప్తిగా బయటకు వస్తారు. సెకండ్ హాఫ్లో ఉన్న ఇబ్బంది ఏమిటంటే అది ల్యాగ్ కాకూడదు ఎప్పుడు. దీంట్లో కొంచెం అక్కడక్కడ జర్కులు ఇస్తూ ఉంటుంది. ఏంటి ఇట్లా జరుగుతుంది అనుకోగానే మళ్ళీ కొంచెం హైప్ క్రియేట్ అవుతుంది. ఆ జాగ్రత్త ఉంది సినిమాలో. మనకు కొంచెం డౌన్ అయింది సినిమా అనుకునేలోగా ఇలా పైకి లేస్తుంది అనమాట. ఓకే, నైస్ సార్. ఓవరాల్గా మిరాయి మూవీ అయితే బాగుంది అనమాట. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.